రాహుల్ గాంధీ చెప్పులకు లక్షల్లో డిమాండ్, నో ఛాన్స్ అట. గతంలో పలు అవమానకరమైన విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా అటు పార్లమెంట్ లోనూ బయట కూడా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కాకుండా ప్రజానికంతో మమేకమైపోతున్నారు. ఈ సందర్భంగా లారీలు, ఆటోల్లో తిరుగుతున్నారు. కాకా హోటల్స్ లో కామన్ మ్యాన్ గా కలిసిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా చెప్పులు కుట్టారు. అవును, గత కొంతకాలంగా అటు పార్లమెంట్ లోనూ ఇటు బయట కూడా దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సామాన్యుల్లో సామాన్యుడిలా కలిసిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్వయంగా తన చేతులతో చెప్పులు కుట్టారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీటికి భారీ డిమాండ్ వస్తోంది. వివరాల్లోకి వెళ్తే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ పై పరువు నష్టం పిటిషన్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగానే ఇటీవల జూలై 26న ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ లో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల కోర్టుకు హాజరయ్యారు రాహుల్. ఈ సమయంలో కొద్దిసేపు అక్కడే గడిపారు. జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చెప్పులు, షూలు కుట్టడం చూసిన రాహుల్ అవి నేర్చుకునే ప్రయత్నం చేశారు. అనంతరం రాహుల్ గాంధీ స్వయంగా చెప్పులు కుట్టారు. ఆ తర్వాత సదరు చెప్పులు కుట్టే వ్యక్తి రాంచెట్ కు షూలు కుట్టే ఎలక్ట్రిక్ మెషిన్ ను రాహుల్ గాంధీ పంపించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు 10 లక్షలు ఇస్తానని ఓ వ్యక్తి ముందుకు వచ్చారని అంటున్నారు. అయితే ఈ భారీ ఆఫర్ ను రాంచెట్ తిరస్కరించారని అంటున్నారు. ఆ చెప్పులు చాలా విలువైనవని చెబుతూ వాటిని ఫ్రేమ్ కట్టించుకొని తన దుకాణంలో పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాలని చెబుతున్నారు. ఇవి అమ్మేవి కావని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.